పేపర్ లీక్, ట్రామా, అడ్మిట్ కార్డు కష్టాలు, ఎగ్జామ్ సెంటర్స్ టెన్షన్. ఇన్ని ఆందోళనల మధ్య నీట్ యూజీ రీఎగ్జామినేషన్కు సిద్ధమయ్యారు అభ్యర్థులు. రేపటి పరీక్షకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ఎలాంటి ఇబ్బందులు రాకుండా దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించింది. ప్రధాని కార్యాలయం ప్రత్యక్ష పర్యవేక్షణలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లాజిస్టిక్స్ సపోర్టుతో భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య నీట్ రీటెస్ట్ నిర్వహిస్తోంది ఎన్టీఏ. నీట్ యూజీ రీ ఎగ్జామ్కు కేంద్ర ప్రభుత్వం పటిష్ట సన్నాహాలు చేపట్టింది. పరీక్షను సజావుగా, సురక్షితంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు దేశవ్యాప్తంగా ఎగ్జామ్ సెంటర్ల వద్ద మాక్ డ్రిల్ నిర్వహించింది. ఈ డ్రిల్లో భాగంగా పోలీసులు, పారామిలిటరీ దళాలతో సహా 2.5 లక్షలకు పైగా భద్రతా సిబ్బందిని అధికారులు మోహరించారు. పరీక్షా కేంద్రాల వద్ద సన్నద్ధతను పరిశీలించడం, ఈ ప్రక్రియలో పాల్గొనే అధికారుల మధ్య సమన్వయాన్ని మెరుగుపరచడం మాక్ డ్రిల్ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 వరకు పెన్ అండ్ పేపర్ విధానంలో నీట్ జరగనుంది. దీనికి దేశంలోని 551 నగరాలు, విదేశాల్లోని 14 నగరాలలో మొత్తం 22.79 లక్షల మందికి పైగా అభ్యర్థులు హాజరు కానున్నారు. వీరి కోసం 5,000కు పైగా పరీక్షా కేంద్రాలను ఎన్టీఏ ఏర్పాటు చేసింది. అభ్యర్థులు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 మధ్య ఎగ్జామ్ సెంటర్స్ కు చేరుకోవాలి అని, 1:30 తర్వాత ప్రవేశానికి అనుమతి ఉండదు అని స్పష్టం చేసింది. నీట్ రీటెస్ట్ ను సజావుగా నిర్వహించేందుకు విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ముద్రణ కేంద్రాల నుంచి క్వశ్చన్ పేపర్స్ ను ఐఏఎఫ్ హెలికాప్టర్స్ లో తరలించారు. పరీక్షా కేంద్రాలలో సీసీటీవీ నిఘా, ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ ధృవీకరణ, రియల్ టైం మానిటరింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. కాగా నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్ కు సిద్ధమవుతున్న నాగ్పూర్ కు చెందిన ఓ విద్యార్థికి ఎన్టీఏ షాక్ ఇచ్చింది. ఎగ్జామ్ సెంటర్ ను అబుదాబి కేటాయించడం హాట్ టాపిక్ అయింది. పరీక్షకు కేవలం ఒక్కరోజు ముందు ఈ విషయం బయటపడడంతో అభ్యర్థి కుటుంబం తీవ్ర ఆందోళనకు గురైంది. దీనిపై స్పందించిన ఎన్టీఏ నాగ్పూర్ కేంద్రాన్ని కేటాయిస్తూ కొత్త అడ్మిట్ కార్డు జారీ చేయడంతో సమస్య పరిష్కారమైంది. అయితే ఈ విషయంలో ఎన్టీఏపై మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. విద్యార్థుల భవిష్యత్తుతో జూదం ఆడొద్దునంటూ ఫైర్ అయ్యారు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. మే 3న జరిగిన నీట్ యూజీ 2026 పేపర్ లీక్ కారణంగా రద్దయింది.